ఓపెన్ తెలుగు ఫ్యాక్ట్స్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, నేను చెప్తున్న ఫ్యాక్ట్స్లో ఏ ఒక్కటి మీకు తెలియకపోయినా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్యాక్ట్ నెంబర్ 1. హలో అంటే అర్థం మీకు తెలుసా? తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. మనం ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాం కదా. హలో అనేది ఒక స్త్రీ పేరు. ఆమె ఎవరు అంటే మార్గరెట్ హలో. ఈమె ఫోన్ కనిపెట్టిన గ్రహం బెల్ భార్య. గ్రహం బెల్ మొట్టమొదటిగా తన భార్యను ఫోన్ చేసి హలో అని పలకరించాడు. అప్పటి నుండి ఈ రోజు వరకు అందరూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనే అంటున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఆదివారమే ఎందుకు సెలవు ఇస్తారో మీకు తెలుసా? తెలియదురా. మొదట్లో బ్రిటిష్ వారు భారతీయులతో వారం మొత్తం పని చేయించేవారు. అప్పుడు నారాయణ్ మేఘాజీ లోఖండే ఆదివారం సెలవు ఇవ్వాలని కోరాడు. దానికి బ్రిటిష్ వారు ఒప్పుకోలేదు. దానితో లోఖండే 1881 నుండి 1889 వరకు బ్రిటిష్ వారితో పోరాటం చేస్తే 1889లో బ్రిటిష్ వారు ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. వర్షం కురిసినప్పుడు మట్టిలో నుంచి వచ్చే వాసన మట్టిది కాదు. మట్టిలో దాగి ఉండే యాక్టినోసైనో బ్యాక్టీరియాది. ఎండాకాలంలో అవి గుడ్లు పెట్టి తొలకరి చినుకులు తాకిడికి తగలటంతో అవి పగిలి జియోస్మిన్ అనే పదార్థం బయటకు వచ్చి ఒక రకమైన వాసనను వెదజల్లుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. లాఫింగ్ బుద్ధ ఎవరు? లాఫింగ్ బుద్ధ చాలా దేశాల్లో అదృష్టాన్ని తెచ్చిపెట్టే బొమ్మకు మాత్రమే గుర్తింపు ఉంది. ఇంతకీ ఎవరు ఈ లాఫింగ్ బుద్ధ? చైనా కథ ప్రకారం లాఫింగ్ బుద్ధ అసలు పేరు హొటాయ్. సుమారు 1000 సంవత్సరాల క్రితం ఇతను ఒక బౌద్ధ భిక్షువు. ఇతను భుజాన ఒక జోలి, చేతిలో భిక్ష పాత్రతో తిరుగుతూ ఉండే. ఇతడికి ఎన్నో మహిమలు. తెలియని వారికి ఇతను ఒక ఒట్టి బిచ్చగాడే, కానీ తెలిసిన వారికి ఇతను ఆపదలో రక్షించే ఆపద్బాంధవుడు. పేదవారికి, పిల్లలకి తన జోలిలో నుంచి ఏది కావాలంటే అది ఇస్తుండేవాడు. ఎన్ని మిఠాయిలు, ఎన్ని తినే వస్తువులు పంచిపెట్టినా ఆ జోలి ఖాళీ అయ్యేది కాదు. అంటే ఆ జోలే అక్షయ పాత్ర అన్నమాట. లాఫింగ్ బుద్ధని చూసిన వారందరికీ ఆ రోజు అంతా మంచే జరుగుతుంది, లేదా హాయిగా ఆనందంగా గడిచిపోయేదంట. ఫ్యాక్ట్ నెంబర్ 5. మిమ్మల్ని ఎప్పుడైనా దొంగలు బలవంతంగా ఏటీఎం నుండి మనీ తీయమంటే మీరు ఎలాంటి గొడవ పడకుండా శాంతంగా ఏం చేస్తారంటే మీ ఏటీఎం పిన్ నెంబర్ను రివర్స్లో ఎంటర్ చేయండి. ఎగ్జాంపుల్కి మీ ఏటీఎం పిన్ నెంబర్ 1234 అనుకోండి. మీరు 4321 అని ఎంటర్ చేస్తే అప్పుడు మీ మనీ ఏటీఎం మిషన్ యొక్క స్లాట్ మధ్యలో ఆగిపోతుంది. వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు అలర్ట్ చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6. పావురాలను ప్రేమకు చిహ్నంగా ఎందుకు చూపిస్తారు? పావురాలు జీవితంలో ఒక భాగస్వామిని మాత్రమే కలిగి ఉంటాయి. పొరపాటున వాటిలో ఒక పావురం చనిపోతే రెండో పావురం కూడా గుండె పగిలి చనిపోతుంది. అందుకే ప్రేమకి చిహ్నంగా పావురాలను చూపిస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 7. కోళ్ళు సూర్యోదయానికి ముందే ఎలా కూస్తాయి? మరికొద్ది సమయంలో సూర్యోదయం కాబోతుందన్న విషయం తెలియజేస్తూ కోళ్ళు కూయడం మనం చూస్తూ ఉంటాం. అయితే దీనికి కారణం ఏమిటో శాస్త్రవేత్తలు కనిపెట్టేశారు. కోడిలోని జీవ గడియారం అనగా బయోలాజికల్ క్లాక్ వల్ల అవి కూస్తూ ఉంటాయంట. మనిషి కన్నా 45 నిమిషాల ముందే కోడి వెలుతురును చూడగలుగుతుందంట. అందుకే వెలుతురు వస్తుందనడానికి సూచకంగా కోడి కుక్కురుకు అంటూ కూస్తుందంట. ఫ్యాక్ట్ నెంబర్ 8. యాపిల్ కంపెనీ లోగో సగం కొరికిన యాపిల్లా ఎందుకు ఉంటుంది? దీనిపై చాలా కథలు ప్రచారంలో ఉన్నప్పటికీ ఒక ఇంటర్వ్యూలో ఈ లోగోను క్రియేట్ చేసిన జనాఫ్ మాట్లాడుతూ యాపిల్ పండు పూర్తిగా ఉంటే కొద్దిగా చెర్రీ పండులా కనిపిస్తుంది, అందరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది, అందుకే సగం కొరికిన యాపిల్ను డిజైన్గా చేసినట్టు చెప్పాడు. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఇంట్లో పెద్దలు పగిలిన అద్దంలో ముఖం ఎందుకు చూడకూడదని అంటారు. పగిలిన అద్దం ఇంట్లో ఉండకూడదని, లేదంటే అందులో ముఖాన్ని చూడకూడదని అంటారు. నిజానికి ఇందులో సైంటిఫిక్ రీజన్ ఉంది. పగిలిన అద్దం వాడితే ఇంట్లో పగిలిన గాజు పెంకులు పడి ఎవరికైనా గాయాలయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఇంట్లో పగిలిన అద్దం ఉంచరాదు, ముఖాన్ని చూడరాదు అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 10. నదుల్లో నాణాలను ఎందుకు వేస్తారు? అంటే మీకు తెలిసిపోయిందా? మీకు తెలియాల్సింది ఇంకొకటి ఉంది. పాతకాలంలో నాణాలను రాగితో చేసేవారు. ఇలా చేసిన రాగి నాణాలను నదిలో విసరడం వల్ల నదిలోని నీరు శుద్ధి చేయబడుతుంది. అప్పట్లో చాలామంది నది నీటిని నేరుగా తాగేవారు, కాబట్టి ఇది చాలా ఉపయోగపడేది.